ఆధ్యాత్మికతకు నిలయాలైన దేవాలయాలు నేడు పర్యావరణ పరిరక్షణలో సరికొత్త బాటలు వేస్తున్నాయి. భక్తితో పాటు బాధ్యతను జోడిస్తూ ఆలయ ఆవరణలను వ్యర్థాల నిర్వహణలకు ప్రయోగశాలలుగా మారుస్తున్నారు. నిన్నటి వరకు పారేసిన పూలు ప్రసాద వ్యర్థాలు నేడు ఆధునిక సాంకేతికతతో విలువైన సంపదగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలోనే 4 రంగుల డస్ట్బిన్ల విధానం పారిశుధ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం చెత్తను మూలంలోనే వేరు చేయటం ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. ఇందులో భాగంగా పచ్చరంగు డస్ట్బిన్ను పూలు, ఆహార వ్యర్థాల కోసం, నీలిరంగును ప్లాస్టిక్, కాగితం వంటి పునర్వినియోగ వస్తువుల కోసం, ఎరుపు రంగును శానిటరీ వ్యర్థాల కోసం, నలుపు రంగును బ్యాటరీలు, ఈ-వేస్ట్ వంటి హానికర వ్యర్థాల కోసం కేటాయించడం ద్వారా పారిశుధ్య నిర్వహణకు ఎంతో సులభతరం చేసుకుంటున్నారు. ఆలయాల్లో వెలువడే టన్నుల కొద్దీ పూల వ్యర్థాలను పారేయకుండా ఫ్లవర్ సైక్లింగ్ సాంకేతికత ద్వారా అద్భుతమైన సంపదగా మారుస్తున్నారు. ఈ పూలను సేకరించి ఎండబెట్టి వాటి నుండి రసాయన రహిత అగరబత్తులు, సాంబ్రాణి కడ్డీలు, సహజమైన రంగులను తయారు చేస్తున్నారు. ఇక దేవాలయాల్లో రోజూ వచ్చే టన్నుల కొద్దీ పూలమాలలు, పండ్లు మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను గ్రీన్ వేస్ట్ రీప్రాసెసర్ అనే ఒక స్వయంచాలక యంత్రం ద్వారా తక్కువ సమయంలోనే నాణ్యమైన సేంద్రియ ఎరువుగా లేదా హవన్ సామాగ్రిగా మార్చవచ్చు. ఉదాహరణకు బైద్యనాథ్ ధామ్ ఆలయంలో ఇటువంటి యంత్రాలను అమర్చి వ్యర్థాలను విజయవంతంగా ఎరువుగా మారుస్తున్నారు. ఫ్లోర్జునివేషన్ పద్ధతిలో పూల వ్యర్థాలను సేకరించి వాటిని శుద్ధి చేసి అగరబత్తులు, సుగంధ ద్రవ్యాలు, రంగులు, సబ్బులుగా మారుస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రతిరోజు వచ్చే 5 నుంచి 6 టన్నుల పూల వ్యర్థాలను ప్రాసెస్ చేసి లక్షలాది అగరబత్తులను తయారు చేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. అదేవిధంగా అన్నదాన ప్రసాద తయారీలో మిగిలిపోయే ఆహార వ్యర్థాలను, కూరగాయల తొక్కలను బయోమెథనేషన్ ప్లాంట్ల ద్వారా బయోగ్యాస్గా మారుస్తున్నారు. ఈ గ్యాస్ను తిరిగి ఆలయ వంటశాలల్లో ఇంధనంగా వాడటం వల్ల ఆర్థికంగా ఆదా అవ్వటమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతోంది. ఆటోమేటెడ్ కంపోస్టింగ్ మిషన్ల ద్వారా తడి చెత్తను కేవలం 24 గంటలలోనే నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చి ఆ ఎరువును ఆలయ నందనవనాలకు లేదా రైతులకు అందజేస్తున్నారు. సాంకేతికత వాడటం ఇక్కడితో ఆగకుండా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా అభిషేక జలాలను, స్నాన ఘట్టాల నీటిని శుద్ధి చేసి మొక్కలకు మళ్లించడం జరుగుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో పనిచేసే స్మార్ట్ డస్ట్బిన్లు అవి నిండిన వెంటనే పారిశుధ్య సిబ్బందికి సమాచారం అందిస్తూ పరిసరాలు అపరిశుభ్రం కాకుండా చూస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసే కియోస్క్లు భక్తులలో బాధ్యతాయుతమైన పద్ధతులను ప్రోత్సహిస్తున్నాయి. వానపాములను ఉపయోగించి ఆలయ వ్యర్థాలను పోషకాలు అధికంగా ఉండే ఎరువుగా మార్చే ఈ సాంకేతికత పర్యావరణానికి ఎంతో హితకరమైనది. ఇటువంటి ఆధునిక పరిష్కారాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను కేవలం ప్రార్థనా స్థలాలుగానే కాకుండా వేస్ట్ టు వెల్త్, వ్యర్థం నుంచి సంపద సూత్రాన్ని నిజం చేసే ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ మార్పు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.